కొమరం భీం జిల్లాలో కొలువుదీరిన ఎకో గణపతులు పర్యావరణ పరిరక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాగజ్ నగర్, ద్వారకా నగర్ లో 3000 లడ్డూలతో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గొల్లవాడలో 1600 అక్వేరియం స్టోన్స్ తో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బాలభారతి హైస్కూల్ సమీప మండపంలో టీచర్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గణనాథుని చేతిలో పుస్తకంతో పిల్లలకు పాఠాలను బోధిస్తున్న టీచర్ గణేష్ దర్శనమిస్తోంది. ఇక జేబులో పెన్ను, ఇరుపక్కల ఎలుక చేతుల్లో బుక్లు, అదేవిధంగా పలకతో వెనకాల నల్ల బోర్డుపై అక్షరాలు రాసినట్లు ఉన్న గణనాథుని మండపం ఆకర్షిస్తోంది. టీచర్ గణపతి విగ్రహ దర్శనానికి తరలివస్తున్నారు భక్తులు. నగర్ యువజన గణేష్ మండలి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా వెరైటీ వినాయకులను చేయడం జరిగింది. ఈకో ఫ్రెండ్లీ వినాయకులను చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటి సంవత్సరం కొబ్బరికాయలతో చేయడం జరిగింది. తర్వాత రుద్రాక్షలతోటి, అలాగే స్టీల్ సామాన్లతో. అందులో భాగంగా ఈ సంవత్సరం 3000 బూందీ లడ్డూలతోటి వినాయక విగ్రహం తయారు చేయడం జరిగింది. ఇది 12 ఫీట్ల ఎత్తు అందరి దాతల సహకారంతో, మా యూత్ సహకారంతో తయారు చేయడం జరిగింది.